నీ తెలివి తెల్లారిపోను. ఏంటండి తిట్టిపోస్తున్నానని అనుకుంటున్నారా? అబ్బెబ్బే, అది తిట్టు కాదండి బాబు, నన్ను అపార్థం చేసుకోకండి. ఇది కూడా ఒక విధంగా దీవెన లాంటిదే. తిట్టుగా కనపడుతున్న దానిలో దాగి ఉన్న ఆంతర్యం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. నిజానికి అతనికి తెలివితేటలు తక్కువగా ఉన్నాయని, అవి వృద్ధి చెందాలని కోరుకోవడం ఇందులోనే ఆంతర్యం. చీకటి అజ్ఞానానికి ప్రతీక, వెలుగు జ్ఞానానికి ప్రతీక. చీకటి తొలగిపోవాలంటే వెలుగు కావాలి, వెలుగు వస్తే చీకట్లు పారిపోతాయి. అలాగే తెల్లారిపోవుట అంటే సూర్యుడు రావడం, వెలుగులు వెదజల్లడం అని అర్థం. ఇక్కడ తెలివి తక్కువగా ఉందని అంటే అజ్ఞానం అనే చీకట్లో ఉన్నావని, తెల్లారిపోవుట అంటే చీకటి తొలగి వెలుగు అంటే జ్ఞానం కలగాలని అందులో ఆంతర్యం. పైకి అది తిట్టులాగా ఉన్నా లోన మాత్రం నీకు తెలివి పెరగాలని కోరుకోవడం అని అర్థం. అదండి విషయం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.